హలో అండి, వెల్కమ్ టు హెచ్జికే కలెక్షన్స్ గుంటూరు. మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పట్టాపురం టీజేపీఎస్ కాలేజ్ పక్కన జూట్మిల్ రోడ్, కృష్ణానగర్. ఈ రోజు ఈ వీడియోలో మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మల్టీ నీడిల్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో ఫస్ట్ నుంచి అంటే పిన్ టు పిన్ అంటే మొదటి దారం ఎక్కించిన మొదలు చివరికి ఎంబ్రాయిడరీ డిజైన్ అయిపోయేంత వరకు కూడా ఎలా ఆపరేట్ చేస్తాం, దీని డిజైన్స్ ఎలా సెట్ చేస్తాం, ఎట్లా క్లాత్ మీద మనం ఎలా స్టిచ్చింగ్ చేస్తాం అనేది ప్రతిదీ కూడా నేను మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇప్పుడు మనకి ఇక్కడ మన హెచ్జికే కలెక్షన్ గుంటూరు బ్రాంచ్ లో మన టెక్నీషియన్స్ ఇద్దరు ఉన్నారండి, సుమంత్, విషయాలు. వీళ్ళు ఫస్ట్ దారం ఎలా ఎక్కిస్తాం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు ఇది మనకి మల్టీ నీడిల్ మిషన్ అండి. మల్టీ నీడిల్ మిషన్ లో కూడా మనకి 12 సూదులు ఉన్నాయి. ఈ 12 సూదులకు సంబంధించిన దారాలు కూడా ఇక్కడ స్టాండ్ లో మనం ఇక్కడ ప్లేస్ చేస్తామండి. సో 1, 2, 3 ఇట్లా 1 నుంచి 12 వరకు మనం ఇక్కడ దారాలు ప్లేస్ చేస్తాం. ఈ దారాలను ఫస్ట్ నుంచి కూడా ఎలా మనం ఎక్కించాలనేది కూడా మనకి ఇక్కడ టెక్నీషియన్ విషయాలు ఉన్నాడు, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. హలో అండి, ఈరోజు మనం దారం ఎలా ఎక్కించాలో చూసుకుందాం. దారం ఎక్కించేటప్పుడు మనకి ఒక్కొక్క మెషిన్కి ఒక్కొక్క తీరు ఉంటుంది, ఒక్కొక్క మెషిన్కి సీక్వెన్స్ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6. అలాగే దీని ఆపోజిట్లో ఉంటుంది 7, 8, 9, అలాగే 10, 11, 12 ఇలా సిరీస్లో ఉంటుంది. ఒక్కొక్క దారాన్ని మనం ఒక్కొక్క స్టాండ్కి ఇలా పెట్టేసుకొని మనం నీడిల్ సపోర్ట్ ద్వారా మనం దారం ఎక్కించుకుంటాం. దారం అనేది నీడిల్తో ఇట్లా నాట్ వేసుకొని మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సీక్వెన్స్ ఉంటుంది. ఒక్కొక్క దారానికి కొన్ని హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ లోంచి దారం మనం అనేది ఈ హోల్స్ లో తీసుకురావాలి. ఫస్ట్ హోల్ కి 1, 2, 3 ఇలా 3 హోల్స్ నుంచి మనం దారం బయటికి తీసుకురావాలి. చూడండి, 1, 2, 3 ఇలా దారం ఫస్ట్ నీడిల్ దారం ఇట్లా 3 హోల్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మనకి కింద అన్నిటికీ కామన్ గా ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి దారం బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇవి టెన్షన్ స్ట్రింగ్స్ అంటారు. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే దారం వచ్చే ఫ్లోని కంట్రోల్ చేయడానికి, లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంగా దారం రావడానికి ఈ టెన్షన్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఈ దారం ఈ టెన్షన్ పక్క నుంచి ఇట్లా తీసుకొచ్చి ఇలా క్లిప్ని ప్లేస్ చేయాలి ఈ ప్లేస్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ స్ప్రింగ్స్లోకి దారం ఇలా మనం లీవ్ చేయాలి. ఇట్లా పైనుంచి కిందకి ఇట్లా ఫ్లో చేస్తే దారం ఇట్లా కిందకు వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్లో మనం దారాన్ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ నుంచి దారం తీసుకొచ్చి ఫస్ట్ పాయింట్లోకి ఇట్లా పిన్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ 6 రాడ్స్ ఉంటాయి, ప్లేట్స్లో ఈచ్ ప్లేట్కి 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ ప్రెస్ చేస్తే ఇంకొక సైడ్ ఇలా పైకి లెగుస్తుంది. సో మనం ఎక్కిస్తుంది ఫస్ట్ దారం కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తే రైట్ సైడ్ లెగుస్తుంది. రైట్ సైడ్లోకి దారం ఇలా ఈ పాయింట్లోకి ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇవి మళ్ళీ టెన్షన్ స్ట్రింగ్స్. ఈ టెన్షన్స్ అనేవి మనకి జిగ్జాగ్ ఆర్డర్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డౌన్ పొజిషన్లో ఉంటుంది, సెకండ్ వచ్చేసి అప్ పొజిషన్లో ఉంటుంది. అలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అలా జిగ్జాగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ దారం ఎక్కిస్తున్నాం కాబట్టి ఫస్ట్ నెంబర్ టెన్షన్కి మనం ఈ దారం ప్లేస్ చేయాలి. ఇక్కడ మనకి రాడ్ కనపడుతుంది. దారాన్ని మనం ఇక్కడ రాడ్ ఉంటుంది, ఈ రాడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకొచ్చి సేమ్ ఎలాగైతే ఇక్కడ మనం క్లిప్లో నుంచి బయటకు తీసుకొచ్చాము సేమ్ అలాగే క్లిప్లో నుంచి బయటకు తీసుకురావాలి దారాన్ని. రైట్ సైడ్ టు లెఫ్ట్ కరెక్ట్గా ఈ పాయింట్ అనేది రాడ్కి కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి సెన్సార్స్ అనమాట. సెన్సార్స్ ఏంటంటే మనకి ఎప్పుడైతే థ్రెడ్ అనేది కట్ అవుతుందో డిటెక్ట్ చేయడానికి సెన్సార్స్ ఉపయోగపడతాయి. మీరు కనుక థ్రెడ్ సెన్సార్కి ఎక్కించకపోతే థ్రెడ్ తెగిన తర్వాత కూడా మీకు డిటెక్ట్ చేయదు. సో కంపల్సరీ థ్రెడ్ అనేది సెన్సార్కి ఎక్కించాలి. ఇక్కడ హుక్ ఉంటుంది, మీరు ఎక్కడైతే ఇక్కడ ప్లేస్ చేశారో సేమ్ పొజిషన్లో సెన్సార్కి థ్రెడ్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మిస్ప్లేస్ చేస్తే ఏమైందంటే దారం అనేది తెగిపోయేటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ హుక్లో నుంచి దారం ఇలా తీసుకొచ్చి ఈ సెన్సార్ని ఇక్కడ నుంచి పైకి ఇలా తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళి సెన్సార్కి ఒక కంప్లీట్ రౌండ్ చుట్టాలి. చుట్టిన తర్వాత ఈ రాడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ ఎలా అయితే ఈ ప్లేస్లో పెట్టారో సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి కింద ఇక్కడ 12 రాడ్స్ కనిపిస్తాయి. 12 రాడ్స్ ఏదైతే దారం మనం ఎక్కిస్తున్నామో ఆ రాడ్కి కరెక్ట్గా డౌన్లో చూసుకొని ఆ రాడ్ లోపల నుంచి మనం దారం బయటికి తీసుకురావాలి. ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఈ డెక్ వెనకమాలకి దారం వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి దారం ఈ హుక్లో నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. నెక్స్ట్ కింద మనకి ఇక్కడ హోల్ కనపడుతుంది, ఆ హోల్ నుంచి డౌన్కి దారం మనం తీసుకురావాలి.
నెక్స్ట్ కింద మనం ఏదైతే నీడిల్లోకి దారం ఎక్కించామో ఆ నీడిల్ నంబర్ మనకి ఇక్కడ 1 to 12 ఇండికేషన్ ఉంటుంది. ఏ నీడిల్ అయితే మనం దారం అటాచ్ చేస్తున్నామో ఆ దారం ఆ నీడిల్ లోపలికి మనం ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక దారంని నీడిల్లోకి అటాచ్ చేసుకుంటాం. ఎక్సెస్ ఉన్న దారాన్ని మనం ఏం చేస్తామంటే ఇట్లా స్ప్రింగ్లోకి అటాచ్ చేసుకుంటాం. ఇది ఎందుకంటే మనకి యూజ్ అవుతుంది, ఎందుకంటే పక్కన ఉన్న దారాలకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఈ స్ప్రింగ్లోకి అటాచ్ చేసుకుంటే ఫ్రీగానే దారం అనేది స్టిచ్ అవుతుంది. చూసారు కదండి, మనం ఫస్ట్ నీడిల్ కి దారం ఎలా మొదటి నుంచి అంటే పిన్ టు పిన్ అంటే ఫస్ట్ స్టెప్ నుంచి ఈ టెన్షన్స్ లోంచి స్ప్రింగ్ లోంచి దారాన్ని మనం ఎలా తీసుకొచ్చామో విషయాలు మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ప్రతి నీడిల్ కి దారం కూడా ఇలానే ఎక్కించాలండి మనం. సో వేరే విధంగా ఏం కాదు. సో మనకేంటంటే ప్రతిసారి దారం ఎక్కించాల్సిన అవసరం ఉండదు. ఫ్యూచర్ లో ఏదన్నా కొత్త దారం అంటే వేరే కలర్ దారం మార్చుకోవాల్సి వచ్చామనుకోండి, సో ఈ దారం కట్ చేసుకొని ఏదైతే కలర్ మార్చుకోవాలనుకుంటున్నామో ఆ దారాన్ని మనం మళ్ళీ ప్లేస్ చేసుకొని దానికి ఇక్కడ ముడేసుకొని ఒక చిన్న ముడేస్తే సరిపోతుందండి. ఈ ముడేసిన దారాన్ని జస్ట్ ఇలా ముందు నుంచి మనం లాగేసుకుంటే ఆ ప్రతి పాయింట్ లోంచి మనం మళ్ళీ ప్రతిసారి ఎక్కించుకోకుండా ఎక్కించిన దారాన్ని డైరెక్ట్ గా ఇక్కడికి లాగేసేసుకొని ఇక్కడ కట్ చేసుకొని నీడిల్కి ఎక్కిస్తే సరిపోతుందండి. ఇట్లా నీడిల్కి ఎక్కించేసుకొని మళ్ళీ ఇలా ప్లేస్ చేసుకోవడం అంతే. అంటే మనం ప్రతిసారి దారాలు ఎక్కించాల్సిన అవసరం ఉండదండి. ఇక్కడున్న ప్రతి నీడిల్కి కూడా దారం ఎక్కించే పద్ధతి ఇదేను. ఒకవేళ కాలర్ దారం మార్చుకోవాలనుకున్నా కూడా మనం మార్చుకోవాల్సిన పద్ధతి కూడా ఇదేనండి. సో దీనిలో పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం అండి. మనం దారాలు ఎక్కించడం అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రేమ్ మీద క్లాత్ ఎలా మనం ఎక్కించాలో ఒకసారి చూద్దాం. మనకి సుమంత్ ఒకసారి క్లాత్ ఫ్రేమ్ మీద అడ్జస్ట్ చేసి చూపిస్తాడు. ఇంకొకటి అండి, చాలా మంది క్లాత్ ను ఫ్రేమ్ మీద పెట్టేటప్పుడు మనకి కింద పేపర్ యూజ్ చేస్తూ ఉంటారండి. సో దానివల్ల మనకి కింద ఉన్న బాబిన్ దగ్గర ఉన్న కట్టర్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, పాడైపోతుంది. మనం దాన్ని సజెస్ట్ చేయమండి, మీరు ఖచ్చితంగా ఫ్యూజన్ రోలే వాడాలి. ఓకే, ఒకసారి ఫ్రేమ్ మీకు అడ్జస్ట్ చేసి చూపిస్తాను, క్లాత్ ఎక్కి చూపిస్తారు మీకు సుమంత్. మనం మొదట ఎప్పుడు కూడా వెనక నుంచి మొదలు పెట్టాలండి ఈ క్లిప్లు అయి పెట్టడం కూడా. సో ఫ్రంట్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్లాత్ మనకి వెనక లాగేసుకుంటూ వస్తుంది. సో ఫస్ట్ వెనకాల అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఈ క్లిప్స్ ముందు కూడా మనం స్టెప్ బై స్టెప్ మనం పెట్టుకుంటూ రావాలండి. సో ఇవి క్లిప్లు ప్లేస్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి అవుట్ సైడ్ మన వైపు తిరిగి ఉండాలండి. సో ఇట్లా లోపల వైపు కొండ కూడా తీసేటప్పుడు ఇబ్బంది పడతాం మనం. ఇటువైపు ఉంటే మనం ఈజీగా రిమూవ్ చేయడానికి కూడా ఉంటుందండి. సో ఇట్లా ప్లేస్ చేసుకుంటూ రావాలి. సో ఒకసారి సుమంత్ ప్లేస్ చేయండి. ఫస్ట్ ఇది ఎలా పెట్టాలంటే ఇలా దీన్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒకసారి నొక్కాలి, చెయ్యి అలానే ఉంచి రైట్ సైడ్ లాగేసి ఇలా ప్రెస్ చేసి సింపుల్గా ఉంటుంది. ఈ క్లాత్ కూడా మనం లూజ్గా ఉండేలాగా క్లిప్స్ ప్లేస్ చేయకూడదండి. క్లాత్ మరీ టైట్ గా ఉండకూడదు, అలానే లూజ్గా ఉండకూడదు. మరీ టైట్ గా ఉన్నా కూడా మనం మిషన్ స్టిచ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, కుట్లు అవి సరిగా రావు. సో ఫినిషింగ్ లో డిఫరెన్స్ వస్తాయి, మనకి దారాలు కూడా తెగిపోతూ ఉంటాయి. మీకు సౌండ్ కూడా టక 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 క్లాత్ పైకి లాగేస్తున్నట్టు సౌండ్ వస్తుంది మీకు. పెట్టుకునేటప్పుడు మీడియంగా క్లాత్ మనం ఎలా ప్లేస్ చేసుకోవాలండి. సో ఈ క్లిప్స్ మనం అడ్జస్ట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం.